Unsure of your dream, study abroad destination, clear your doubts. Videsh Consult. Call 9676502888. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ యూనిఫామ్ వేసుకొని మిమిక్రీతో పాటు మోటివేషన్ క్లాసులు నిర్వహించే ఓ హెడ్ కానిస్టేబుల్. పేరు రామ్మూర్తి గారు, హెడ్ కానిస్టేబుల్, మదనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్. రామ్మూర్తి గారు ఒక ఫౌండేషన్ నిర్వహించడం కాకుండా పిల్లలకి నిత్యం వాళ్ళలో ఉన్న ఒత్తిడి తగ్గించడానికి సినిమా యాక్టర్లని వాళ్ళని అనుకరిస్తూ మిమిక్రీ చేస్తుంటారు. ప్రతి ఊర్లో కూడా ఎక్కడో కుదరు వెళ్ళినా అక్కడ స్కూల్కి వెళ్ళడం, లేదా అతనుకున్న ఫౌండేషన్లో పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళతో కలిసి వాళ్ళకి ఎంజాయ్ చేయడం, వాళ్ళలో ఉన్న ఒత్తిడి తగ్గించడానికి చేస్తుంటారు. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చిత్తూరు జిల్లా అవ్వచ్చు, అన్నమయ్య జిల్లా కావచ్చు, లేదా కడప జిల్లా, ఎక్కడ పోలీస్ సంబంధించిన పెద్ద కార్యక్రమం జరిగితే అతను యాంకర్గా ఉంటారు. అక్కడికి వచ్చిన సభ్యులకి నవ్వించడానికి తన వంతు కృషిని కూడా చేస్తుంటారు. అసలు కానిస్టేబుల్ అనగానే అందరికీ ఒక కోపం, చేతిలో లాఠీ, క్యాపు, నోట్లో బూతులు వస్తాయని భావిస్తున్న ఈ కాలంలో ఆయన నవ్విస్తూ అందరినీ ప్రయత్నం చేస్తుంటారు. అసలు ఆయన ఆ ట్రాక్లోకి ఎందుకు వెళ్ళారనే విషయాన్ని ఆయన తెలుసుకున్నారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం సార్. 2000లో తిరుపతిలో ఒక ఇగ్నైట్ అనే ప్రోగ్రాం జరిగింది. 2020లో ఇగ్నైట్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత మొట్టమొదటి కార్యక్రమం. అవును సార్, ఇగ్నైట్. అందులో మీరు వ్యాఖ్యాతగా ఉండడం, అక్కడ వచ్చిన వాళ్ళందరూ నవ్వించడం, రకరకాల మిమిక్రీ చేయడం, ప్రోగ్రాంలో కూర్చున్న వాళ్ళకి టైం తెలియకుండా మీరు తీసుకొచ్చారు. యాక్చువల్గా మిమ్మల్ని అప్పుడు చూసినప్పుడు మీరు పోలీస్ అనుకోలేదు, మీరు మామూలు ప్రైవేట్ యాంకర్ ఏమో మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకున్నారు. తర్వాత మీరు మీ వాళ్ళు లేదు మా డిపార్ట్మెంట్ అని చెప్పారు. చెప్పడమే కాకుండా మీరు చేసిన కార్యక్రమాల గురించి కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అనగా నోట్లోంచి బూతులు వస్తాయి అని భావిస్తుంటారు చాలామంది. కానీ మీరేంటి చాలా సరదాగా నవ్విస్తూ పిల్లలందరికీ కానీ పిల్లలకు కానీ ఎక్కడైతే ఫంక్షన్ అవుతుందో ఆ ఫంక్షన్లో వచ్చిన వాళ్ళకి అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా చేస్తుంటారు. అంటే కేవలం మిమిక్రీ చేయడమే కాకుండా ఒక ట్రస్ట్ పెట్టడం, ఆ ట్రస్ట్లో ఆర్థికంగా కొంతమందికి చిదికిపోయిన వాళ్ళకి ఆదుకోవడం, ఈ ట్రస్ట్ పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి? మిమిక్రీ ఆర్టిస్ట్గా మారడానికి మీకు ప్రధాన కారణం ఏంటి? ఈ రెండు ఇష్యూస్ చెప్పే ముందు ఒకసారి రామ్మూర్తి గారి కుటుంబ నేపథ్యం, ఎందుకు పోలీస్ యూనిఫామ్ వేసుకున్న తర్వాత డ్యూటీతో పాటు ఈ వృత్తితో పాటు ప్రవృత్తిని ఎందుకు ఎంచుకున్నారు ఒకసారి చెప్పండి. సార్ నమస్తే సార్. మాది ఒక మధ్యతరగతి కుటుంబం, చిత్తూరు జిల్లా వీకోట మండలం జవనపల్లి గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. నాన్నగారు వ్యవసాయం చేసేటోళ్ళు. ఆయన ఒకప్పుడు అగ్రికల్చర్లో గోల్డ్ మెడలిస్ట్. తర్వాత అమ్మగారు కూడా హౌస్ వైఫే. మేము ఒక అబ్బాయిని, ముగ్గురు ఆడపిల్లలు. తర్వాత కాలక్రమేణా నేను ఒక లక్ష్యం ఉండేది, ఉపాధ్యాయుడు కావాలని. కానీ వృత్తిరీత్యా ఏదో ఒకటి మనకు బతుకుతేరు అవసరం కాబట్టి 92లో నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను సార్. అప్పుడు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన తర్వాత కూడా చాలా వరకు కూడా అప్పుడు నాకు భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఏమంటే మిమిక్రీ కళ సార్. ముందు అంటే పోలీస్ కానిస్టేబుల్ కాకముందు కూడా మిమిక్రీ చిన్నప్పుడు చేసేవారు? అవును సార్, మిమిక్రీ. తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా నేను వక్తృత్వ పోటీల్లో అప్పుడు నా గురువులు బాగా ప్రోత్సహించేటోళ్ళు. దాని క్రమేణా ఏమైందంటే వక్తృత్వ పోటీల నుంచి ప్లస్ ఒక నిన్ను అంటే పోలీస్ కానిస్టేబుల్ చేరకముందు ట్యూటోరియల్స్లో ప్రైవేట్ టీచర్గా కూడా పనిచేశాను అనమాట. తర్వాత వృత్తిరీత్యా మనం 92లో జాయిన్ అయిన తర్వాత అనంతపూర్ పీటీసీలో నేను శిక్షణ తీసుకున్నాను సార్. అక్కడ ఆ బ్యాచ్లో 92 బ్యాచ్లో ఆల్రౌండర్గా కూడా నేను ఎంపికయ్యాను. అక్కడ ఆఫీసర్స్ నన్ను బాగా వాళ్ళు ప్రోత్సహించి ఐజీ శివనారాయణ గారు అప్పట్లో నేను మిమిక్రీ కళ చేస్తుంటే అప్పుడు ఉన్నట్టు ఎస్టేప్ చైర్ అనమాట, బాగా అసలు ఒక హ్యాంగింగ్ లాగా ఉండింది అనమాట. ఎందుకో దేవుడు మనకి అవకాశం ఇచ్చాడని, అందరికీ వెళ్ళిన అవకాశం నాకు దక్కింది ఉద్దేశంతో. ఆ తర్వాత కాలక్రమేణా నేను తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ పోస్టింగ్ తీసుకొని తల్లిదండ్రులు చూసుకోవాలి, వాళ్ళ దగ్గర ఉండాలంటే ఆలోచనతో ఒకే కుమారుడు కాబట్టి నేను రాళ్ళబుగురు పోలీస్ స్టేషన్ సార్, కుప్పం నియోజకవర్గంలో రాళ్ళబుగురు పిఎస్లో జాయిన్ అయ్యాను. అప్పుడు మాకు వివి గిరిధర్ అని ఎస్ఐ గారు ఒక స్టేజ్ మీద ఆర్కెస్ట్రా జరుగుతుంటే అవకాశం ఇచ్చారు. కాసేపు నవ్వించయ్యా అన్నారు. సరే, అక్కడ ప్రజల నుంచి స్పందన వచ్చింది. దాంతో నేను ఏం చేసేటోనంటే ప్రజల్ని చైతన్యపరచడం సార్. అంటే ఉన్నటువంటి సోషల్ ఈవిల్స్ అప్పుడు అక్కడ ఎక్కువగా ఈ మూఢనమ్మకాలు కానీ వెనుకబడతారు ఉండేది అనమాట. దాదాపు ఇది దాదాపు అంటే ఒక 25 years ముందు చరిత్ర సార్. ఈ చిన్న బాల్య వివాహాలు, కొంచెం క్రైమ్ రేట్ తగ్గిస్తే బాగుంటుంది, ప్రజలు అంటే పల్లెటూరు ప్రజలు, మనం కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కదా అని ఏదో ఒక సంకల్పం అనేది మనసులో నాటుకునింది సార్. అప్పుడు అనుకున్నాం, ఎందుకంటే లోకానికి 12 గంటలు సూర్యుడు కాపలా కాస్తే, చంద్రుడు 12 గంటలు కాపలా కాస్తే, 24 గంటలు కాపలా కాస్తే ఏకైక వ్యక్తి మన పోలీస్ అనే ఒక భావన
ఒక మహానుభావుడు చెప్పాడు కాబట్టి మనకు ఈ అవకాశం దొరికింది, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని చెప్పి ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత నేను గమనిస్తుంటే ఎక్కడ పోయినా నాకు వాళ్ళు చాలా వరకు విష్ చేసేవాళ్ళు అనమాట ప్రజలు. స్పందన ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పండి మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఏమంటే మిమిక్రీ సార్, అంటే చిరంజీవి గారి వాయిస్ అని, మోహన్ బాబు గారి వాయిస్ అని, తర్వాత బాలకి ఇట్లాంటి కొంత ఆ టైంలో యాక్టర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ వాయిసెస్ని ఇమిటేట్ చేయడంతో ఒక క్రేజ్ అనేది ఏర్పడింది అక్కడ. అంటే మీరు ఆ సినిమా యాక్టర్లు చేస్తాను చేస్తూ అవును సార్. మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ బాల్య వివాహాల మీద చెప్పారా, ఏం చెప్పారు అక్కడ? అప్పుడు ఏం చేశానంటే సార్, అక్కడ చాలా నిరక్షరాస్యత ఉండేది ఆ గ్రామాల్లో. తర్వాత చీటికి మాటికి గొడవలు పడడం, కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపోహలతో, అంటే జాయింట్ ఫ్యామిలీస్ స్ప్రెడ్ అయ్యేందుకు కొద్ది ప్రాబ్లమ్స్ ఎక్కువ సార్. దీని నేపథ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్రైమ్ రేట్ తగ్గించుకోండి, అప్పట్లో ప్రభుత్వం లోక్ అదాలత్ పెట్టింది సార్ ఆ టైంలోనే. సరే నేను ఆ సెక్షన్లో ఆ సమయంలో 250 కేసుల వరకు మా ఆఫీసర్స్ అనుమతి తీసుకొని కొట్టించేశాను కోర్టులో. అంటే మీరు ఉమ్మడి కుటుంబంలో గొడవలు? అవును సార్. లేదా ఉమ్మడి కుటుంబం చిన్న భిన్నం సార్, లేదంటే నిరక్షరాస్యత? అవును సార్. దీని మీద మీరు చేస్తున్న ఒకటి మిమిక్రీ చిరంజీవి మీద చేశారా, మోహన్ బాబు వాయిస్తో చేశారా? అంటే జనరల్గా సార్ టైం మేనేజ్మెంట్ స్పాంటేనియస్ అంటారు సార్. ఇప్పుడు మనం చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్ ప్రస్తుతానికి మనం అప్పుడు చేసేది చెప్పు. నిరక్షరాస్యత మీద ఏమంటే సార్, ఆ జనాలు మనం ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ వాళ్ళ మైండ్లోకి వెళ్ళాలనుకున్నాం, ఆ సమయంలో నాకు వచ్చిండాలి, మై డియర్ ఫ్రెండ్స్, మీరు అనుకుంటే మీరు ఏమైనా సాధించే దమ్ము, ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబాలు కాపాడుకుంటారని, జన్మనిచ్చిన అమ్మ నాన్నలకు పిడికడు ఆ అన్నం పెట్టే బంగారు బిడ్డలు కావాలని, చదువు చెప్పిన గురువుల్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ మెగాస్టార్. ఇలా చెప్పడం. అదే డైలాగ్ని మోహన్ బాబు స్టైల్లో చెప్పండి. అందరికీ నా నమస్కారం, అతిగా తినకూడదు ఉప్పు కారం, అందరి పట్ల ఉండాలి మమకారం, అప్పుడే జీవితానికి ఒక పెద్ద సహకారం, మీ అందరికీ నా యొక్క నమస్కారం, దయచేసి తల్లిదండ్రుల్ని, గురువుల్ని, పెద్దల్ని గౌరవించండి, సమాజంలో మంచిని ప్రోత్సహిస్తే అది 10 కాలాల పాటు మనకు తోడుంటుంది, మీ బంగారు బాబుగా మాట్లాడుతున్న మీ మోహన్ బాబు అన్నయ్య, ధన్యవాదాలు. అలాగే రావు గోపాలరావు అప్పట్లో పాత వయసులు కదా సార్, ఒరే నాన్న పొద్దస్తమానము నువ్వు కనీసం అమ్మాయిని ఆడిపోసుకుంటూ ఉంటే ఏ కోడలు ఉంటుందిరా, అంచేత కాలం మారింది కాబట్టి మనం కూడా మారాలి, మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని అల్లారు ముద్దుగా చూసుకుంటే మనం కూడా 10 కాలాల పాటు చల్లగా ఉంటాం నాన్న, దయచేసి ఆలోచించు, అనవసరమైనటువంటి కుహూనులు మాట్లాడమాక, నేను చెప్పేది రా కుర్ర కుంక అన్నాడు అనమాట దంటిస్తానంలో. ఓకే, అదే డైలాగు కాకుండా, అంటే ఆ కాన్సెప్ట్ కాకుండా ఉమ్మడి కుటుంబంలో తగాదాలు, వాటి మీద చెప్పండి. అది నువ్వు నేను కలిస్తేనే మనం, మనం కలిస్తేనే జనం, జనం కలిస్తేనే ప్రయోజనం. దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది సార్, కలిసి ఉంటే కలదు సుఖం అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు కదా సార్. ఆకాశంలో ఉన్న రంగులన్నీ పోటీ పడ్డాయండి సార్. ఎరుపు రంగు ఏం చెప్పింది, సూర్యుడు ఉదయించినా అస్తమించిన ప్రాణకోటిలో ఉండే ఎరుపు రక్తం నేనే కాబట్టి నేనే గ్రేట్ అనింది సార్. ఇది పక్కకు పో, అది బ్లూ అంటే నీలం ఉంది కదా సార్, సముద్రం నారంగు, ఆకాశం నారంగు, నేనే గొప్ప. నెక్స్ట్ ఇది గ్రీన్ సార్, గ్రీనరీ లేకపోతే లోకానికి వెలిగెక్కడ అందం లేదు కదా. నెక్స్ట్ వైట్, నేనే అన్నిటికీ పీస్ సింబల్. బ్లాక్, మీరు ఎన్ని చెప్పినా నేను చూపిస్తే ఆగిపోతారు అవి. ఇట్లా ఒక రంగు పోటీలు బట్టి గొడవ పడుతుంటే అప్పుడు వర్షం స్టార్ట్ అయింది సార్. పెద్ద శబ్దంలో పిడుగు పడ్డం వల్ల ఈ రంగులన్నీ ఒక్కసారిగా దెబ్బ కరుచుకున్నాయంట సార్. అప్పుడు వరుణుడు అన్నాడంట, కలిసి ఉంటే మీరు ఎంత అందంగా ఉండారయ్యా అని. కాబట్టి ఎప్పుడు కూడా సార్ ఐకమత్యమే మహాబలం అంటారు, కానీ దురదృష్టం ఇప్పుడు మారుతున్న జీవన విధానాల్లో పొద్దున డార్లింగ్ అంటున్నారు, ఈవినింగ్ డైవర్స్ అంటున్నారు సార్. ఈ విధానం మారాలంటే నేను చెప్తున్నా సార్, ప్రపంచంలో చేతులెత్తి మొక్కే సంప్రదాయం భారతీయ సంప్రదాయం. బట్ అది ఎందుకో కారణాలు ఎన్నో మనం చెప్పలేం సార్. కుటుంబ నేపథ్యంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో మనం అంటాం కదా సార్, వాళ్ళ ఒత్తిడి వాళ్ళకి ఎక్కువైపోయింది. అందుకే మేము చెప్తుంటాం, ఈ ప్రెషర్ తగ్గించడం కోసం ఏం చెప్పేదంటే, నాకు బీపీ ఉంది అని అంటారు కదా సార్. మామూలుగా బీపీ అంటుంటారు. బీపీ అంటే మా భాషలో, క్షమించండి సార్ పొరపాటని కాదు, బీపీ అంటే భార్య ప్రెజర్ సార్, బీపీ అంటే భర్త ప్రెజరు, బీపీ అంటే బిడ్డల ప్రెజరు, బీపీ అంటే బాస్ ప్రెజరు. అందుకే అంటారు దేవుడు ఎంత పక్షపాతి, ఉన్న వాళ్ళ ఒంట్లో కూడా ఇచ్చాడు షుగరు, లేని వాళ్ళ ఇంట్లో కూడా ఇవ్వలేదు షుగర్ అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా సార్ ఎవరి పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే అదే కర్తవ్యం, అదే డెవలప్మెంట్ సార్. అవును సార్, మీరు అక్కడ పనిచేసిన పోలీస్ స్టేషన్లో మీరు చెప్పినట్లుగా చెప్పడం గ్రామస్తులందరూ అట్రాక్ట్ అయ్యారు.
క్రైమ్ ఏ విధంగా కంట్రోల్ చేశారంటే ఫస్ట్ పోస్ట్? అంటే నేను స్కూల్కి వెళ్ళాను సార్. స్కూల్కి వెళ్ళి యూనిఫామ్లోనే స్కూల్కి వెళ్ళి చాక్ పీస్ తీసుకొని బోర్డు మీద వాళ్ళకి నాకున్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ టిప్స్ అంటే ఎండమూరి గారు తర్వాత పట్టాభిరామ్ సార్ నన్ను బాగా ప్రోత్సహించారు సార్. ఒకసారి కుప్పం వస్తే ఆయన వాయిస్ ఇమిటేట్ చేశాను నేను, ఎవరిది? బివి పట్టాభిరామ్ గారిది. అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు అని ప్రస్తుతం గూడూరు డిఎస్పీ గారు సార్ అప్పుడు అక్కడ సిఈగా చేస్తుంటే సార్ ఒక మాట అన్నారు, సార్ పట్టాభిరామ్ గారు ఒక స్కూల్ ఫంక్షన్కి వచ్చినప్పుడు సార్ మీ వాయిస్ ఇమిటేట్ చేయొచ్చా అంటే ఇలా అన్నాడు సార్. ఆయన వాయిస్ని అలాగే ఇమిటేట్ చేశాను. ఆయన మామూలుగా ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, మీరు బాగా చదువుకుంటారు బాగా చదువుకుంటారు బాగా చదువుకుంటారు. ఆయన ఒకటి అన్నాడు, అయ్యా నా వాయిస్ని ఇంతవరకు శ్రీనివాస్ గారితో పాటు మీరే చేశారండి అన్నాడు. అంటే నా అదృష్టం సార్ మిమ్మల్ని కలవడం అంటే, నువ్వు బాగా కీప్ ఇట్ అప్ అని 2 times కుప్పం వచ్చినప్పుడు బాగా ప్రోత్సహించారు. అక్కడ ప్రజలు కూడా మంచి వాళ్ళు సార్. ఎందుకంటే మనం మీకు తమకు తెలియదు సార్, మీరు పోలీస్ అంటే ఒక రకంగా రఫ్ అండ్ టఫ్ ఉండాలి అంటారు. అది కొన్ని సందర్భాల్లో మాకు అధికారులు నేర్పింది ఫ్రెండ్లీ పోలీస్. కాలక్రమేణా మార్పులు వస్తున్నాయి కాబట్టి మనం ప్రజలకు మరింత దగ్గర అయితే కొంచెం అంటే పోలీస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ పెరిగేంత కొద్దీ సార్ మనం ఈజీగా డ్యూటీ చేయగలం సార్. అవును, కానీ మీరు చెప్తున్నట్లుగా పోలీస్కి ప్రజలకి మధ్యన గ్యాప్ అనేది లేకుండా చేయాలంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ కరెక్టే, కానీ అందరి పట్ల అదే విధంగా ఉంటే కష్టం అవుతుంది కదా. అది కరెక్టే సార్, లేదని చెప్పలేదు నేను. దానికని నా స్థాయిని బట్టి సార్, నా స్థాయిని బట్టి నేను ఆఫీసర్స్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కడైనా సెమినార్ జరిగినప్పుడు నా పర్పస్ సార్, అంటే మనం ఇప్పుడు సపోజ్ క్రిమినల్స్ పట్ల మేము కఠినంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అది తప్పదు సార్, అది వృత్తిలో భాగం సార్. ఇది ఏంటంటే ప్రవృత్తిలో నాకు దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే సమాజానికి కొంత మనం సర్వీస్ చేస్తూ మనకు ఇలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజ్ అనుకుంటాం సార్, దాని ఎఫెక్ట్ పడితే కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది కదా సార్. కాబట్టి వాళ్ళకు టీనేజ్ అంటాం కదా సార్, ఇది వాళ్ళకి టీన్లో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. నాన్న టీనేజ్లో మీరు తీసుకునే నిర్ణయం, ఇప్పుడు బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో రక్షణ అన్నారు సార్. కాబట్టి శిక్షణా కాలంలో మీరు ఎలా ఉండాలి. నెంబర్ 2 సార్, అలాగే విద్యాభ్యాసం మనం అంటున్నాం కదా సార్, లైఫ్ ఈజ్ ఏ చైన్, వైఫ్ ఈజ్ ఏ వైన్, లవర్ ఈజ్ ఏ పెయిన్, నాలెడ్జ్ ఈజ్ గెయిన్ బట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మెయిన్ అని. కాబట్టి ఇలా ఉంటుందని చెప్పడం వల్ల ఏమైందంటే మనం చైల్డ్ మ్యారేజ్ ఆపగలిగాం. నెంబర్ 2 సార్, అడిక్షన్ ఆఫ్, ఇప్పుడు సపోజ్ కొంతమందికి మత్తు పదార్థాలు అలవాటు ఉంటాయి కదా సార్, దాని గురించి అంటే రాబోయే పరిణామాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎందుకంటే ఈ కాల పరిస్థితుల్లో తల్లిదండ్రులు బిజీ సార్. ఇప్పుడు ఆ ప్రాంతంలో నేను డ్యూటీ చేసే క్రమంలో పేరెంట్స్ బెంగళూరులో పోయి వాళ్ళు ఉపాధి కోసం ఏదో కూలి పనులు చేసుకునేటోళ్ళు సార్. ఇప్పుడు పేరెంట్స్ దగ్గర వీళ్ళకి పిల్లలు ఉండరు కాబట్టి ఈ రకంగా తీసుకురావడం వల్ల చాలా మంది పిల్లలు ప్రయోజకులైనారు సార్. అక్కడ మా కాన్సెప్ట్ అంతే సార్. సార్ ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక ఏ పోలీస్ స్టేషన్కి వచ్చారు? నేను మళ్ళీ అక్కడి నుంచి కొంతకాలం పాటు గుడిపల్లి స్టేషన్ సార్, తర్వాత స్పెషల్ బ్రాంచ్ సార్, 13 సంవత్సరాలు ఎస్బీలో పనిచేశాను సార్. చిత్తూరు సార్. అప్పుడు మనకు ప్రస్తుత విజయవాడ కమిషనర్ సార్ ఉన్నారు కదా సార్, కాంతిరాణ గారు. నిజంగా నాకు జీవితంలో ఆపద్బాంధవుడు సార్. ఎంతో అంటే పాపకు అప్పుడు 92లో నాకు బీటెక్ చదివేటటువంటి అమ్మాయి సార్, 2nd year చదివే అమ్మాయి. దురదృష్టవశాత్తు అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ రావడం. ఆ సమయంలో సార్ నన్ను చాలా ప్రోత్సహించాడు సార్. అంటే బిడ్డను ఆదుకోవడానికి కానీ అన్ని రకాలుగా కూడా సార్, హాస్పిటల్కి వెళ్ళడానికి కావచ్చు, మంచి అన్నిటికీ కూడా సార్ నేనున్నాను నీ కుటుంబానికి అని చెప్పి భుజం తట్టినటువంటి దేవుడు సార్ ఆయన నాకు అప్పట్లో. తర్వాత ఎంత కాపాడినా పాపను 6 months పోరాడిన క్యాన్సర్తో దక్కించుకోలేకపోయినాం సార్. అదే క్రమంలో ఆ అమ్మాయి పేరు మీద సార్ నేను ఆ స్ట్రెస్ దిగమింగడం కోసం అప్పుడు రేవతి ఫౌండేషన్ అని ఒక సంస్థను పెట్టుకొని నేను ఏది కూడా అంటే సార్ మనకు ఏ గవర్నమెంట్ ఫండ్స్ రావు, తర్వాత మేము ఎన్జిఓని కూడా డెవలప్ చేయలేదు సార్. రేవతి ఫౌండేషన్ పేరు పెట్టుకున్నాను పాప పేరు మీద, వెబ్సైట్ స్టార్ట్ చేశాను revatifoundation.org అని. దాంతో గతంలో ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడి మోటివేట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైందంటే రేవతి ఫౌండేషన్ పేరు మీద నాకు 20-30 మంది కళాకారుల బృందం ఉంది సార్ మాది. ఆ బృందంతో కలిపి మేము అంటే పాటలు పాడేవాళ్ళు కానీ, డప్పు కళాకారులు కానీ ఈ సమయానుకూలంగా వెళ్తుంటాం సార్. పరిస్థితిని బట్టి నేను అన్ని చోట్లకి వృత్తిరీత్యా నేను పోలేని పరిస్థితి సార్. అప్పుడు మా టీం మెంబర్స్ ఉంటారు, మీరు జానపదాలు పాడండి, మ్యాజిక్ షో, మెజిషియన్ ఫ్రెండ్ సురేష్ ఉన్నాడు, డప్పు రంగా సార్, శ్రీరంగ అబ్బాయి 10 నిమిషాలు 250 రకాల డప్పు కొడతాడు సార్. వాళ్ళ అమ్మకు డప్పు కొట్టి 10 లక్షలు ఇల్లు కట్టించాడు సార్ అబ్బాయి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక టీం లాగా చేసుకున్నాను సార్. ఎందుకంటే యూనిటీ స్ట్రెంగ్త్ అన్నట్టు 10 మంది కలిసి చేస్తే ఈజీగా ఉంటుంది ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాను. మళ్ళా 2014లో సార్ దురదృష్టవశాత్తు తల్లిని భార్యని ఇద్దరిని కూడా కోల్పోవడం. నాకు ఒక అబ్బాయి సార్, అబ్బాయి దివాకర్, అతను బీటెక్ కంప్లీట్ చేసి ప్రజెంట్ అతను ఒక ఓన్ కన్స్ట్రక్షన్స్ పేరుతో చేస్తున్నాడు, కుప్పంలోనే ఉంటున్నాడు.
మళ్ళీ నేను రెండో జీవితాన్ని ప్రారంభించాను సార్. ఇప్పుడు నాకు వర్ణికా లిల్లీ అని ఒక చిన్న పాప కూడా ఉంది ఇప్పుడు. మేడం కూడా బ్యూలా గారని, ఆమె ఎంఎస్సి బీఈడి లెక్చరర్ అనమాట. సో దీనివల్ల ఇది సార్ నా ప్రస్తుత జీవితం. మీరు ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్ పనిచేశారండి? ఫస్ట్ అయితే నేను ఎస్బీ తర్వాత నేను ఇక్కడ మదనపల్లి 2 టౌన్ సార్. అప్పటి నుంచి 2014 నుంచి మదనపల్లి సార్ 2006 2019 వరకు ఎస్బీలో ఉన్నాను సార్ నేను. 2019 వరకు అంటే 2006 నుంచి కుప్పం, పలమనేరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో స్పెషల్ బ్రాంచ్లో పనిచేశాను సార్. మళ్ళీ 2019కి ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాను సార్. మన మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సార్. ఇక్కడ ఎస్బీ సార్ ఇక్కడ లేదు సార్, లాండ్ ఆర్డర్ సార్. ఇప్పుడు లాండ్ ఆర్డర్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను సార్ ఇక్కడ. అవును సార్. సార్ మీరు బాగా గుర్తుండిపోయిన సంగతులు చెప్పండి. అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవా కానీ, లేదా మీ ఆఫీసర్స్ బాగా ఎంజాయ్ చేసేవి? ఇప్పుడు మనది స్టేట్ మీట్ అనుకుందాం సార్. డిస్ట్రిక్ట్ మీట్, స్టేట్ మీట్ జరిగినప్పుడు వ్యాఖ్యాతగా నేను తర్వాత యాంకరింగ్ చేయడం, తర్వాత మధ్య మధ్యలో మిమిక్రీ కళతో ఆ సమయాన్ని బట్టి సార్. ఇప్పుడు స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్, కల్చర్ అంటే ఏదైతే మనకు ఆఫీసర్స్ టాపిక్ ఇస్తారో ఆ టాపిక్ని అప్డేట్ చేస్తూ చెప్పడం అనేది నేను ప్రాక్టీస్ చేశాను సార్. తర్వాత కొద్దిగా పొయిట్రీ నేర్చుకోవాలని తపనుండేది. అది కూడా నెల్లూరులో మా గురువు గారు అని భావిస్తాను నేను, డాక్టర్ కరిమద్ద నరసింహారెడ్డి గారు. అంటే అతను చాలా మంచి మోటివేషనల్ స్పీకర్ సార్. నేను ఒకసారి ఎల్ఐసి మీటింగ్లో నేను మిమిక్రీ చేస్తే సారు మోటివేషన్ క్లాస్ ఇచ్చాడు. ఈ 2 కంబైన్ చేస్తే బాగుంటుంది కదా. ఆ తర్వాత ఈ పట్టాభిరామ్ గారి ప్రోత్సాహంతో ఇట్లా మనం ఆ మోటివేషన్ తీసుకుంటూ ఫస్ట్ చిత్తూరు హెడ్ క్వార్టర్లో సార్ మాది మామూలుగా 1000-2000 మంది డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ కానీ ఈ స్టేట్ స్పోర్ట్స్ మీట్స్ పులివెందుల ఇట్లా ప్లేసులు జరిగినప్పుడు సార్ వాళ్ళందరినీ కూడా నాకున్న ఈ కళతో పాటు జురాసిక్ పార్క్ అనేటువంటి శబ్దాన్ని కూడా చేస్తాను సార్. తర్వాత మంచి స్టీరియో సిస్టమ్ అంటే డిటిఎస్ కూడా వాయిస్తాను అనమాట. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళకి సంతోషాన్ని పంచినప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా సార్. ఇది ఒకటి చేయండి. అంటే జురాసిక్ పార్క్ వచ్చి మనం డిటిఎస్ కంపల్సరీ సార్. యాక్చువల్గా సిస్టంలో వస్తుంది అనమాట మామూలుగా. అంటే మనం సౌండ్ సిస్టమ్ మైక్ తప్పితే చేయలేము సార్. అలాగే తిరుమలలో బ్రహ్మోత్సవాలు డ్యూటీ చేస్తుంటే మనం మైక్ దగ్గర పెట్టుకొని కొట్టచ్చు సార్. దాన్ని కంపల్సరీ సిస్టమ్ వాంటెడ్ సార్ ఈ రెండింటికి. మిగతా మిమిక్రీ రోలు తర్వాత మనం అంటే సమయానుకూలంగా వచ్చేటువంటి ఫన్నీ జోక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ ఉంది సార్. 1 గంట సంతోషంగా ఉండాలంటే సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని హ్యాపీగా పడుకోమన్నారు సార్. 1 దినం సంతోషంగా ఉండాలంటే పిక్నిక్ పోమన్నారు సార్. వారం సంతోషంగా ఉండాలంటే టూర్ పోవాలన్నారు. 1 నెల మాత్రం సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోమన్నారు సార్. నెలే మళ్ళీ మామూలే సార్. సంవత్సరం సంతోషంగా ఉండాలంటే డబ్బు సంపాదించాలి. జీవితకాలం సంతోషంగా ఉండాలంటే మీరు చేస్తున్న వృత్తిని ప్రేమించండి అన్నారు. పెళ్లి చేసుకునే నెల రోజులు సంతోషమా? అంతే సార్. తర్వాత ఇది పెద్దవాళ్ళు చెప్పిన తను తెలియదేమో సార్. ప్రేమ పెళ్లికి పునాది, పెళ్లి ప్రేమకు సమాధి అన్నారు సార్. ఓకే సార్, మీకు నచ్చిన మిమిక్రీ ఎవరిది ఎక్కువ చేస్తుంటారు? నేను చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, తర్వాత బాలకృష్ణ, తర్వాత ఈ సీనియర్ ఎన్టీఆర్ గారు. ఇంకా పొలిటికల్ వాయిస్ తీసుకుంటే అప్పట్లో ఎక్స్సీఎం చంద్రబాబు నాయుడు గారిది, వైఎస్ఆర్ గారిది. తర్వాత ఈయన సార్ మన అంటే అమరీష్ పురి గారు సార్, చనిపోయారు ఆయన, అమరీష్ పురి గారు. ఇంకా మన పాత యాక్టర్స్ కొంతుంటారు సార్. మనం వీళ్ళు కొంతమంది అంటే గుమ్మడి. మీరు చెప్పిన అన్ని పేర్లలో ఒక్కొక్కరు కాన్సెప్ట్ మీరు చెప్పండి. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ సార్, నేను చెప్తాను కాన్సెప్ట్, మీరు అది ప్లీజ్ సార్. ఓకే, ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ ట్రెండ్ తీసుకోండి. మీరు ఉమ్మడి కుటుంబం గురించి చెప్పారు, నిరక్షరాస్యత గురించి ఎన్టీఆర్ అలా చెప్తారు, చెప్పండి. చదువుకుంటే మంచిది అన్నది విషయాన్ని. శిల లాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య, మనిషిని భగవంతుణ్ణి భాగ్యవంతుణ్ణి చేసేదే విద్య. బ్రదర్, సృష్టిలో ఇతరులకు ఎంత పంచినా మరింత పెరిగేది విద్య ఒక్కటే. కాబట్టి రాజు రాజ్యంలో మాత్రమే పూజింపబడతాడు బ్రదర్, కానీ విద్యావంతుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పూజింపబడతాడు. ఇది తెలుగువాడిగా జీవించు, తెలుగువాడిగా గర్వించు. అందరికీ నా నమస్కారం. ఓకే, ఇదే డైలాగు చెప్పిన ఆ లైన్ని రాఘోపాలరావులో చెప్తారు. రాఘోపాలరావు ఆల్రెడీ మీరు చెప్పినట్టున్నారు, బాలకృష్ణలో చెప్తారు. బ్రదర్, శిల లాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య, మనిషిని భగవంతుణ్ణి ఏమన్నాను భాగ్యవంతుని చేసేదే విద్య. సృష్టిలో ఇతరులకు ఎంత పంచినా పెరిగేది విద్య ఒకటే. బాగా చదువుకుంటే లైఫ్ ఈజ్ గోల్డ్, లేకపోతే చాయిస్ ఈజ్ యువర్స్. ఐఎమ్ సారీ. చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారం. శిల లాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య, మనిషిని భగవంతుణ్ణి భాగ్యవంతుణ్ణి చేసేదే విద్య.
సృష్టిలో ఇతరులకు ఎంత పంచినా మరింత పెరిగేది విద్య ఒక్కటే కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నా నమస్కారం. సేమ్ డైలాగు పవన్ కళ్యాణ్. అత్త గుడ్ మార్నింగ్ అత్త. ఒక్క నిమిషం ఆలోచించత్త. చదువుకోవడం అంత ఈజీ కాదత్త. తప్పైతే శిక్షించు, లేకపోతే మన్నించు, నన్ను స్టూడెంట్ అని గుర్తించత్త, గుర్తించు. కానీ ఒక్క నిమిషం అత్త, మేము ఎలాంటి తప్పు చేయమత్త. ఎందుకంటే మై డియర్ యూత్, మీరే ఈ దేశానికి దిక్కు, మీ మీద ఈ జనం లుక్కు, మీరు ఉండడం మీ ప్రజల లక్కు అంటారత్త. కాబట్టి మా యూత్ నమ్మండి అత్త, నమ్మండి. తప్పైతే శిక్షించు, లేకపోతే మన్నించత్త. ఇదే డైలాగు మీకు నచ్చిన యాక్టర్లో చెప్పండి. ఎక్కువ నేను చిరంజీవి గారి వాయిస్ని కూడా ప్రజెంట్ చేస్తుంటే సార్. మీకు నచ్చిన కాన్సెప్ట్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన చదువు గురించి చెప్పారు. అవును సార్, అది దాని టైం గురించే ఉంటుంది సార్. పవర్ఫుల్ డైలాగ్ చెప్పండి. ఇప్పుడు మై డియర్ స్టూడెంట్స్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. అయితే నాకు నచ్చింది ఒకే ఒక్క పదం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఏ విద్యార్థి అయితే 1 సంవత్సరం 12 నెలలు 52 వారాలు 365 రోజులు 8760 గంటలు 5,26,500 నిమిషాలు 3,15,30,000 సెకండ్లు అనుకున్న నీ లక్ష్యం కోసం ఇష్టపడి కష్టపడి చదివితే కాలాన్ని గోడకు వేలాడదీస్తే అది క్యాలెండర్ అవుతుంది. అదే కాలాన్ని నువ్వు సక్రమంగా వినియోగించుకుంటే నువ్వు ఒక అలెగ్జాండర్ అవుతావు. టేక్ కేర్ బ్రదర్, హ్యాట్స్ ఆఫ్. ఓకే, ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలకి మీద ఎక్కువగా దాడులు, ఈ పోలీస్ భాషలు చెప్పాలంటే క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్, వాటి మీద మీరు చెప్పండి. ఎవరిదో సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ చెప్పండి. అంటే జనాలకు మెసేజ్ పోవాలి. జనానికి మెసేజ్ వెళ్ళడానికి ఇప్పుడున్న అంటే స్పాంటేనియస్గా తీసుకున్నటువంటిది మిమిక్రీ కన్నా కూడా సార్, నేనేం చేస్తున్నానంటే మిమిక్రీ టాపిక్ కన్నా కూడా ఈ జనరల్ టాపిక్ ఎక్కువ వెళ్తుంటాను సార్. జనరల్ టాపిక్కి వెళ్ళి వాళ్ళ భద్రత కోసం చెప్తుంటాము. దాని మీద అయితే ప్రస్తుతం మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి దిశ యాప్స్ ఉన్నాయి కదా సార్. దిశ యాప్ అండ్ ప్రస్తుతానికైతే మనకున్నటువంటి రక్షణ చట్టాలు అంటే పోక్సో యాక్ట్ ఉండొచ్చు, పోక్సో సార్. అవును. తర్వాత ఏదైతే కఠినమైన చట్టాలు ఉన్నాయో ఇలా ఉంటే ఇలా ఉంటుంది. కాబట్టి దీని మీద మీరు జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏమంటే సార్, ఒక కాన్సెప్ట్ ఉంది సార్, దయచేసి సమాజానికి తెలియాల్సింది, పెద్దవాళ్ళకి అందరికీ తెలిసిందే ఇది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కౌరవులు అందరూ చనిపోయిన తర్వాత గాంధారి ధృతరాష్ట్రుడన్న విడిదికి శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడంట. అత్త కుశలమా అన్నాడు. నీకు నోరెలా వచ్చింది కృష్ణ అడగడానికి? చేసిందంతా నువ్వే. పుట్టుడు పుత్రశోకంతో ఉన్న నన్ను పట్టుకొని ఇది కుశలమేనా అని అడుగుతున్నావు, ఇది నీకు న్యాయమేనా నాయనా అని అడిగిందట గాంధారి. సరే అత్త, నేను మిమ్మల్ని విషయం అడగచ్చా అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అడుగు కృష్ణ అనింది. నీ భర్త అందుడని చెప్పి మీరు కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నారు, అలాగే సంసారం చేశారు, అలాగే పిల్లలు కన్నారు. ఏ ఒక్క రోజైనా మీ పుణ్య దంపతుల చల్లని చూపులు వాళ్ళ మీద పడుంటే కదా వాళ్ళు బాగుపడేదానికి అన్నాడంట సార్. విషయం ఏమంటే పేరెంట్స్ వాళ్ళ బిజీ అనుకునేసి, ఫర్ ఎగ్జాంపుల్ సార్, కనీసం కేర్ అనేది అంటే ఇప్పుడు మనం స్కూల్ పంపిస్తూనే వస్తున్నాం అంటే సమయానికి పాప వస్తుందా లేదా, నెంబర్ 1. ఇప్పుడు ఆటోలో వస్తుంటుంది సార్, అందరూ నేను చెప్పడం చెడ్డాను అనలేము సార్, ఒకరో ఇద్దరు ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది దీన్ని అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత ఉంది సార్. ఇప్పుడు మాకు భగవంతుడు దయ వల్ల ఏమనంటే సార్, మనం డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఇప్పుడు అన్ని చోట్ల అలర్ట్గా ఉన్నాం సార్. కానీ అన్ని చోట్ల మనం కాపలా ఉండలేము కదా సార్. ఇప్పుడు పాఠశాలలు ఉండొచ్చు, కళాశాలలు ఉండొచ్చు, ఎవరి బిడ్డ వాళ్ళకి ముద్దు సార్. కాకపోతే దీని మీద కొద్ది ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే జీవన ప్రమాణాలు ఇప్పుడు స్పీడ్ లైఫ్ సార్. ఇప్పుడు కాస్త ఇద్దరు భార్యాభర్త కష్టపడితే తప్ప 4 ఏళ్ల నోట్లైన పనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది, కాదని నేను చెప్పలేదు. కాకపోతే కొద్దిగా కేర్, ఏం చేస్తుంది బిడ్డ అన్నట్టు అబ్జర్వేషన్ తీసుకుంటే చాలా వరకు కూడా క్రైమ్ తగ్గే అవకాశాలు ఉంటాయి సార్. సార్ అదే కాన్సెప్ట్ని మీ స్టైల్లో చెప్పండి. మేము గురించి మీ పిల్లల భవిష్యత్తు కానీ మీ పిల్లల గురించి కొంత టైం వెచ్చించండి అని తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసేది. ఒక నచ్చిన చిరంజీవి స్టైల్ కానీ పవన్ కళ్యాణ్ స్టైల్. ఇప్పుడు చిరంజీవి గారి స్టైల్ తీసుకుంటాం సార్. చిరంజీవి గారి స్టైల్ తీసుకున్నప్పుడు దీనికి గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా విజ్ఞప్తి అండి. ప్రస్తుతం మనం ఎంత బిజీగా ఉన్నా మనకు నిజమైనటువంటి సంపద అంటే బిడ్డలే అండి. ఆ బిడ్డల్ని కాపాడుకోవడం మన ధర్మం. మనం గోల్డ్ని కాపాడుకుంటాం,
అంటే మనం ఉన్నటువంటి వస్తువుల మీద చూపిస్తున్న శ్రద్ధ కొంతమంది దయచేసి బిడ్డల మీద చూపిస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. దయచేసి అర్థం చేసుకోండి. నాడు నేను కేర్మ్ అన్నప్పుడు కేర్ సెంటర్లో వేశారు, ఇప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళమంటే బేరం అంటారంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద మనం ఎంత శ్రద్ధ చూపిస్తే వాళ్ళు మన మీద అంత శ్రద్ధ చూపిస్తారు. దయచేసి అర్థం చేసుకోమని పెద్ద మనసుతో గౌరవమైనటువంటి తల్లిదండ్రులు అందరినీ కోరుకుంటున్నా. మీ అందరికీ నా నమస్కారం. ఇలా చెప్పచ్చు సార్. కానీ ఇంకోటి సార్, ఇది ఏ మహానుభావుడు రాశాడో నాకు తెలియదు సార్. ఇది దయచేసి ఒక పెద్ద మనసుతో అర్థం చేసుకుంటే అందరూ బాగుంటుందని కోరుకుంటున్నా. చిన్న కిడ్స్ని తీసుకుపోయి, అంటే ఐ మీన్ ఊహ రానంత వరకు ఉన్నటువంటి బిడ్డలు తీసుకుపోయి హాస్టల్లో వేస్తారు సార్. 3.5 year బిడ్డను, అంటే చిన్న చిన్న పిల్లల్ని. ఇది నాకు ఇది ఏ మహానుభావుడు రాశాడో నాకు తెలియదు. మా గురు నరసింహారెడ్డి గారి నుంచి నేను ఈ కవిత తీసుకున్నాను. ఇది హృదయంతో వింటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం సార్. కవిత పేరు చరా సార్. ఆ బిడ్డ తప్పడే ఆవేదన. అమ్మ, ఈ బాల్యం ఒక పూల హారంలా నీ కంఠానికి హత్తుకొని ఉండాలనుకున్న నన్ను గోవు నుంచి దూడను విడదీసినట్లు ఎందుకమ్మా ఈ హాస్టల్కు పంపించావు? గడ్డి దూడకు చేపులొచ్చి పాలిచ్చే ఆవులుంటాయి, కానీ గడ్డి దూడలాంటి ఆయాలు అమ్మలవుతారా ఎక్కడైనా? 3.5 ఏళ్లకే నేనంటే మొహం మత్తిందా అమ్మ? నాకీ మెట్ల మంచాల ఒంటరితనం వద్దు, నీ సందిట చేరి నిండారయ్యే నిద్రమత్తు కావాలి. వచ్చి నాన్ని మెలకువతో వదనంలా కమ్మేసే నేల కొంగు చీర ఛాయ కావాలి. బ్రెడ్డు జాము గ్రుడ్డు నోటికి పోవడం లేదు, గుజ్జుగా కలిపిన నీ చేతి గోరుముద్దలే కావాలి. బార్లుగా బాత్రూముల వైపు నడిచి వెళ్లే మా నగ్నత్వానికి కళ్ళు నీటి కుండీలవుతున్నాయి. మురికి కంపు కొట్టే మా బోట్ల ర్యాక్ వైపు నువ్వెప్పుడూ రావు. ఆఫీసు రూమ్ కారిడార్లు అందమైన పూల కుండీల మధ్య పువ్వులా కనిపిస్తాను కాబోలు. దూరం నుంచి చేయి ఊపి దూదెపింజ లాంటి కారెక్కి మాయమవుతావు. నాన్న సరే, రాతి గుండెగల మగాడు, అమృతత్వానికి మారు పేరైన అమ్మవే, డబ్బు హోదాకు చిహ్నంగా కుక్క పిల్లతో సహా మీతో ఉంచుకొని రక్తం పంచుకు పుట్టిన నన్ను ఈ రెసిడెన్షియల్ జైలు కటకటాల్లో జీవరహితంగా బ్రతకమని నిర్దేశించారు. ఇది ఆలోచించాల్సిన విషయం సార్. నేనేమంటున్నానంటే, నాకు ఎప్పుడో సార్ మా దాంతో సమయం తీరిక దొరికేది 1-2 గంటలు నాకు రెస్ట్ ఉన్నప్పుడు మేము ఏమాత్రం ప్రతిఫలం ఆశించాం సార్. ఎందుకంటే నాకు గతంలో సమాజం నాకు ఎంతో సహాయం చేసింది. నేను రైతు బిడ్డనే, కాకపోతే మధ్యతరగతి కుటుంబం. ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఈ వృత్తి మనకు దేవుడిచ్చాడు. ప్రవృత్తిలో మా ఆఫీసర్స్ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి కాబట్టి చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు సార్, ఒకరిద్దరిని కదా ఎంతోమంది నన్ను ప్రోత్సహించారు. అలాగే మా అంటే డిఎస్పీస్ ఉండొచ్చు, మా సిఐలు అందరూ సార్, ప్రస్తుతానికి ఎంతోమంది అధికారులు. వాళ్ళ సపోర్ట్ లేకుండా మీరు అంతే కదా సార్. నిజంటే వాళ్ళే చెప్తారు, అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది, దాంతోపాటు అరగంట ముందుపై నేను వాళ్ళు రాకముందే మనం మోటివేట్ చేసేస్తాను వాళ్ళని. అంటే నేను చదువుతాను సార్, బుక్స్ బాగా చదువుతాను. పెద్ద మన డాక్టర్ సి నారాయణ స్వామి గారని మడకశిరలో, అంటే ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ప్రిన్సిపాల్ సార్. ఆయన 13 పీజీలు చేశాడు సార్. ఆయన నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. నరసింహారెడ్డి గారిని అడుగుతాను. ఇంకా పెద్ద వాళ్ళు సార్, అనుభవాల సారాంశం రిటైర్డ్ ఆఫీసర్స్ దగ్గర చాలా ఉంటుంది. ఎందుకంటే రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అంటారు కదా సార్. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సారాంశాలన్నీ తీసి పెట్టుకుంటా, ఓ డైరీ నోట్ చేసుకోవడం. ఓ పక్క డ్యూటీనే సార్, ఇదే. కానీ భగవంతుడి దయ వల్ల చాలామంది నవ్వించినటువంటి తృప్తి నాకు దక్కింది సార్. సార్, మీరు సినిమా వాళ్ళ గురించి చెప్పారు, పొలిటీషియన్ గురించి చెప్పండి. ఈ సబ్జెక్ట్ని ప్రజల్లోకి వెళ్ళాలి అనేది డైల్ 100 సార్ ఉంది, అదే జనాల్లోకి వెళ్ళాలి. లేదా దిశ యాప్ అనేది ఖచ్చితంగా అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. దిశ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అనే లైన్ని పవన్ కళ్యాణ్ స్టైల్లో చెప్పండి. అమ్మ, అందరికీ నమస్కారం తల్లి. ఈ కలియుగంలో అడుగడుగున కీచకులు ఉంటారు, కల్తీ వెధవులు ఉంటారు. అక్కడక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రభుత్వం ఆడపిల్లల రక్షణ కోసం ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చింది, అదే మన దిశ యాప్. ప్రతి ఒక్కరూ మీ చేతిలో వజ్రాయుధంగా వాడుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అమ్మా. ఇంతకని నేను చెప్పలేను. ఓకే, ఇదే లైన్ని రాజశేఖర రెడ్డి గారు చెప్తారు. అమ్మ, అందరికీ నమస్కారం. నాన్న బంగారు, ఎక్కడ చూసినా సమాజంలో మనం ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఏదో ఒక ఆడపిల్ల మీద కానీ, ఒక ఆడబిడ్డ మీద కానీ ఒక చిన్న అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకోసమే ఈరోజు మీ అందరి సంక్షేమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఒక దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చి దిశ యాప్ను పెట్టింది. ఆ యాప్ని మీరు ఈ 24/7 ఎప్పుడైతే మీరు దాన్ని వినియోగించుకుంటారో
దాన్ని ప్రతి ఒక్కరి యొక్క మొబైల్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు రక్షణగా ఉంటుంది తల్లి. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా దాన్ని తీసుకోండి, మీరు భద్రంగా ఉండండి. ఇటువంటి కోట్ల మందికి ఆదర్శమైనటువంటి ఆ దిశ యాప్ను తీసుకొచ్చినటువంటి గౌరవ మన బిడ్డైనటువంటి మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉందమ్మా. మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ బాగుండాలి తల్లి, అందులో మనం ఉండాలి. దీంతో ఏమాత్రం సందేహం లేదు, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అదే లైన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. అది ఆ వాయిస్ ఇంతవరకు నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు సార్. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చిన టాపిక్ ఎందుకే ఉందా ఆయన వాయిస్లో సార్? యాక్చువల్గా చెప్పాలంటే హీఈస్ హార్డ్ వర్కర్. రెండోది ఏమంటే అది స్ట్రెస్ ఎలా ఎదుర్కొంటాడో నాకు తెలియదు కానీ, సో కొన్ని మేము చూస్తుంటాం కదా సార్, ప్రాక్టికల్గా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొన్ని కోట్ల మంది సార్, అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం చెప్పడం ఈజీ కానీ దిశ యాప్ టెక్నాలజీ ఉంది కదా సార్, దిశ యాప్ టెక్నాలజీ ఉండొచ్చు, లేకుండా పోతే LHMS, ఇట్లాంటి కొన్ని ఈ అంటే చాలా వరకు కూడా సార్ టెక్నాలజీ పరంగా కూడా ప్రస్తుతం సార్ మన సచివాలయ వ్యవస్థ కానీ లేదా వాలంటీర్ల ద్వారా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది అది. ఓకే, దానివల్ల కూడా చాలా వరకు కూడా నేరాలు తగ్గుముఖం పట్టాయి సార్, ప్రభుత్వ పథకాలు కింద వరకు వెళ్ళడం వల్ల క్రైమ్ రేట్ తగ్గిందంటారు. అంటే ఆయన వాయిస్ మాత్రం మీరు ఇంకా క్యాచ్ చేయలేకపోతున్నాను సార్, చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇదే దిశ యాప్ మీద ప్రజలోకి తీసుకెళ్ళడానికి కేఏ పాల్ ఎలా చెప్తారు? అది కూడా కొంచెం డిఫికల్టే సార్, ఎందుకంటే చేయలేదు సార్ నేను. అంటే ఓన్లీ కొద్దిగా లిమిటేషన్ పరంగానే చెప్పాను కదా సార్, వీళ్ళని ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారు మహానుభావుడు, ఆయన కానీ అమరీష్ ఇట్లాంటివి ఎందుకంటే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న వాళ్ళని, ప్రజెంట్ ట్రెండ్ అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మహేష్ బాబు చెప్పగలరు, అది కూడా కొంచెం లోనే వస్తుంది సార్, ఎందుకంటే ఇందెత్తాప్ అది మనం చెప్పలేం కానీ వాళ్ళ నాన్నగారు బాగా ఇమిటేట్ చేస్తాను, కృష్ణ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ చెప్పారు. అవును సార్. మహేష్ బాబు ఇంకా మీరు కొద్దిగా వెళ్ళాలి, ఎందుకంటే నేను ఎక్కువ మోటివేషన్ సైడ్ వెళ్ళిపోతున్నాను సార్. జూనియర్ ఎన్టీఆర్ అది కొద్దిగా వస్తుంది సార్. మామూలుగా అయితే అతను కొంచెం ఆవేశపరంగా మాట్లాడేటప్పుడు అయితే రాయ్ బాబాయ్, తప్పు చేస్తే ప్రతి ఒక్కరి చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది బాబాయ్ దిశ యాప్, కానీ ఒకటే చెప్తున్నాను బాబాయ్, ఎవరైతే సక్రమంగా ఉంటారో వారందరూ బాగానే ఉంటారు బాబాయ్, వక్రంగా లేని వాళ్ళు అడ్డదారిలో పోతారు బాబాయ్, నేను చెప్పలేను బాబాయ్, రాయ్ జాగ్రత్తగా ఉండు. తెలుగు వాళ్ళంటే నాకు చాలా గౌరవం, ప్రపంచం మొత్తం కూడా హ్యాట్స్ ఆఫ్ అనేది మన తెలుగు వాళ్ళని, ఎందుకంటే సంస్కారం మంది, సంప్రదాయం మంది, బాగా కాపాడుకోండి తల్లి. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఇమిటేట్ చేయలేకపోతున్నారు, మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని? అతను కూడా కొద్దిగా లైటే సార్, ఎందుకంటే ఆయన మన కొత్త కాన్సెప్ట్ వద్దు, ఆయన చెప్పిన వర్డ్ నేను చెప్పగలరా? ఆయన చెప్పిన వర్డ్స్ గతంలో ఎప్పుడో ఒకటి చెప్పారు సార్. ఆయన మామూలుగా తల ఇట్లా ఊపుతూ చూద్దాం బ్రదర్, ఆయన దొలకరావే ఇట్లా, ఆయన దొలకరా, ప్రజలు అందరూ మంచోళ్ళే, ఒకటే చెప్తున్నా, కానీ మీరందరూ కూడా మేలుకోవాలయ్యా, కానీ నైట్ అంతా మేలుకోకర్లే, బాగా చదువుకోండి బిడ్డ, ఎందుకంటే అందరూ హైదరాబాద్ మందే, కాకపోతే ఊరికే లొల్లి చేయకు, అన్నీ మంచిగా మాట్లాడతాం, అన్నీ మంచిగా వస్తాయి బిడ్డ, కూర్చో అయ్యా బాబు కూర్చో అన్నట్టు కొంచెంగా ఉంటుంది సార్. లక్ష్మీపార్వతి గారు? అదే సార్, నేను అది చేయలేదు. లేడీస్ ఎవరైనా చేయగలరా? లేడీస్ అంటే జయంతి గారు, జయంతి ఓల్డ్ యాక్టర్ సార్. ఆమె అయితే కొంచెం ఎప్పుడు ఏడుపు వాయిస్ ఎలా ఉంటుంది, నాన్న బాబు ఇంతకాలం ఎక్కడ వెళ్ళావురా, ఒక్కసారి అమ్మా అని పిలువు బాబు అన్నప్పుడు కృష్ణ గారు అప్పట్లో ఆయన గురించి చెప్పాడు, హెమ్మే ఇంకా ఒకసారి గట్టిగా పిలువు బాబు, హెమ్మే ఇంకా గట్టిగా పిలువు బాబు, హెమ్మే ఇంకా గట్టిగా పిలువు, అందుకేనమ్మా ఇంట్లో నుంచి పారిపోయింది అనమాట కృష్ణ. నేను ఏది కూడా సార్ మీనింగ్ ఉంటేనే మాట్లాడతాను సార్, ఎందుకంటే మనం ఉండేది ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్ కాబట్టి నవ్వించాలి కానీ నవ్వుల పాలు కాకూడదు అంటారు సార్. కరెక్ట్ సార్. మోటివేషన్ గురించి చెప్పండి. మోటివేషన్ గురించి తీసుకుంటే నేను అంటే సార్ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్న సిటీస్లో అయితే మోటివేషనల్ స్పీకర్స్ కొదవలేదు సార్. రూరల్ ఎవరు ఉంటారు సార్, గ్రామీణ ప్రాంతాలకు రావాలంటే వ్యయంతో కూడుకునింది కాబట్టి అప్పుడు కొంతకాలం నుంచి నరసింహారెడ్డి గారని వీళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ తీసుకున్నాను. తర్వాత కొలమాసనపల్లిలో పలమనేరు దగ్గర సార్, బైరెడ్డి మండ పక్కన కొలమాసనపల్లిని వస్తుంది, అక్కడ రత్నారెడ్డి గారు, ఆవిడ 6 భాషలు మాట్లాడుతుంది, 16 దేశాలు తిరిగి వచ్చి ఉంటుంది, 100 కోట్ల పైన ప్రాపర్టీ ఉంటుంది సార్, క్వాలిఫికేషన్ 5th క్లాసే. ఆమె కూడా నాకు ఇన్స్పిరేషనే సార్. ఆవిడ ఒక మాట చెప్పేవాళ్ళు, మంచితనంతో మహాసముద్రాన్నైనా ఈదవచ్చు, విరోధంతో ఒక అడుగు కూడా ముందుకు వేయలేమని. సరే, ఇట్లాంటివన్నీ కూడా ఏం చేసామంటే సార్ ప్రస్తుత సమాజానికి అప్డేట్గా
ఏదైతే లేటెస్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ తగినట్టుగా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ మైండ్ సెట్ గెలవడం సార్. ముందు వాళ్ళు సీరియస్గా చెప్తే ఎవరు వినరు సార్ ఈ కాలం. కాబట్టి ఎందుకంటే సార్ దాని మీద నేను క్లాస్కి వెళ్ళిన తర్వాత అటెన్షన్లోకి తెచ్చుకోవడం కోసం ఒక మంచి జోక్స్, ఆ మెసేజ్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాడు ఆటోమేటిక్గా మన రూట్లోకి వచ్చేస్తారు సార్. అప్పుడు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, మెయిన్ పేరెంట్ రోల్, గురుస్థానం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ గురించి చెప్పేటప్పుడు కూడా హృదయం కదిలించేటటువంటి కవిత ఉంది సార్. అన్నానికి అమ్మకు తేడా ఏమిటంటే అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది, అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అంటారు సార్. దానిలో భాగంగా అమ్మ గురించి చెప్పేటప్పుడు పేగు బంధం సార్. ఇది ఎప్పుడో సాక్షి దినపత్రికలో వచ్చింది సార్, రచయిత పేరు మర్చిపోయిన క్షమించాలి. ఆ పేగు బంధం అనే కవితని మనం కూడా హృదయంతో వినాలి. అది మామూలుగా బిడ్డ మీద ప్రేమతో తల్లి ఇలా అంటుందంట సార్. పేగు బంధం కవిత పేరు. ఒరే నాన్న, నీవు మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్నమ్మను చేస్తున్నావని. నీవు ఊపిరాడనీయకుండా కదులుతూ హడావుడి చేస్తుంటే ఉత్సాహం కనిపించింది హుషారైన వాడివని. నన్ను చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది నా ప్రతిరూపానివని. నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోలెడంత ఆశ కలిగింది అందరికంటే బలవంతుడివి కావాలని. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని. ఆ అడుగుల్లోనే కాస్త దూరమైతే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని. జీవన ఒత్తిడిలో పడి నన్ను మరచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని. ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా ఉంది, నీకు తట్టుకునే శక్తి ఉందని. ఇప్పుడే బాధగా ఉంది అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చెయ్యి కాలుతుందేమని. అది సార్ తల్లి ప్రేమ అంటే. అలాగే గురువు గురించి సార్, తల్లి తండ్రి గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే నేను చాలాసార్లు అడుగుతుంటాను సార్, తండ్రి కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని అడిగాడంట, ఒరే నాన్న నేను చనిపోతే నువ్వు ఏడుస్తావంటే నేను ఏడవని డాడీ అన్నాడు. నీకు జన్మనిచ్చినాను రా అన్నాడు. అయితే ఏమి, నీకోసం ఎంతో త్యాగం చేశాను రా. చేసింటే నువ్వు మనిషి కాదు అనుకో, నువ్వు కసాయి అనుకో, నువ్వేమని అనుకో డాడీ, నువ్వు బండరాయి అనుకో. అప్పుడు అబ్బాయి చెప్పాడు, ఓ నాన్న మీరు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తానో లేదో మీకు ఎలా తెలుస్తుంది? డాడీ మీరు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తానో లేదో మీకు ఎలా తెలుస్తుంది డాడీ? మీరు బ్రతికుండగా మీ కంట్లో కన్నీరు రాకుండా చూసే దమ్మున కొడుకు డాడీ వీడున్న అనమాట. ఇది తండ్రి విలువ గురించి చెప్తాం సార్. గురువు గురించి మరి గురువు గురించి చెప్పేటప్పుడు సానియాను తయారు చేయాలన్నా, సోనియాను తయారు చేయాలన్నా, ఒసామాను తయారు చేయాలన్నా, ఒబామాను తయారు చేయాలన్నా, బిల్ కలెక్టర్ను తయారు చేయాలన్నా, బిల్ క్లింటన్ను తయారు చేయాలన్నా, జ్ఞాన దాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెరువు లాంటి గురువుల్ని గౌరవిస్తే నీ బ్రతుకు బంగారమేమన్నా అని చెప్తాం సార్. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు ఈ 3 స్థానాలు సార్. ఎందుకంటే మీకు తెలియంది కాదు సార్, మనం ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ 3 విలువలు కాపాడుకుంటే, ఈ ముగ్గురిని గౌరవించగలిగినటువంటి వాళ్ళు ప్రపంచం ఎక్కడైనా కానీ సార్ భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్తారనేటువంటి నమ్మకం, ప్రగాఢ నమ్మకం ఉంది కదా సార్. భార్య గురించి చెప్పండి సార్. భార్య అనే ఒక్క బంధము లేకున్నా, భార్య అన్న ఒక్క బంధము లేకున్నా పుల్లి ఆకు ఓలి పురుషుడెగురు, దారి తప్పని దైవము భార్యరా మహిత వినయశీల మల్లెమాల. ఎంఎస్ రెడ్డి గారు రాశారు సార్ ఇది. కానీ భార్య సమంతం కదా సార్, సర్వాన్ని వదులుకొని, తల్లిదండ్రులు ఇచ్చినట్టు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అందరినీ వదులుకొని మన దగ్గరకు వస్తున్నారంటే మనం ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే ఖచ్చితంగా ఆ కుటుంబం నిలబడుతుంది సార్. అక్క చెల్లెల గురించి అండి. అక్క చెల్లెలు అంటే సార్, ఆడపిల్ల అనే విషయానికి వస్తే విషయం చెప్తున్నా సార్, ఆడపిల్ల అయిపోతూ ఉంది. ఇప్పుడు ఈ ప్రస్తుత ఈ పోటీ ప్రపంచంలో ఈ ముందు డబ్బుకి ఇస్తున్నంత విలువ సార్ మానవ సంబంధాలకు ఇవ్వడం లేదు సార్. ముందు రోజుల్లో గుండెకాయ తీసుకుంటే లబ్ డబ్ అని కొట్టుకునేది, ఇప్పుడు హార్ట్ ఫీట్ డబ్బు అని కొట్టుకుంటా ఉంది సార్. ఓ రూపాయి నువ్వు లేకుంటే లేదు హాయి, నువ్వు జేబులో ఉంటే భలే బడాయి, నువ్వు సృష్టిస్తావు తోబుట్టువుల మధ్య లాడాయి, నీ చుట్టూ తిరుగుతుంది భూగోళం పగలు రేయి, పనివాడు జమ్మి చేసినా, ప్రభుత్వం పన్ను వేసినా, దొరలు జేబులు దడిమినా, దొంగ కన్నం వేసినా అంతా నీకోసం విన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సార్ ఏదో కొంతమంది మాత్రమే చెల్లెళ్లకు మనం ప్రాపర్టీ ఇవ్వాలి అని కొందరు అంటారు. కానీ కొంతమంది చెల్లెలు వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మాకు వద్దన్నా, మాకున్న చదువు ఒకటే చాలు అంటారు. అందుకని మనం కొన్ని చోట్ల ఏం చెప్తుంటామంటే సార్, తగిన ఆస్తిపాస్తులు లేవు సార్,
కాబట్టి రత్నారెడ్డి పెద్దమ్మ గారు ఒక రోజు అన్నారు, ఆమె పెద్ద ఆవిడ ఏమన్నారంటే, మనకు ఆస్తిపాస్తులు లేవని భయపడద్దంటారా, మీ బ్రెయినే మీకు ఆస్తి అని చెప్పింది సార్ ఆమె. బ్రెయిన్ వాడుకుంటే దానికన్నా మించింది లేదన్నారు. అంటే ఆస్తి లేనప్పుడు ఏం చేయాలి సార్, బ్రెయిన్ వాడుకోవాలి. కాబట్టి కొంతమంది బాగా చూసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఏమైందంటే సార్, వాళ్ళ వివాహాలైన తర్వాత ప్రస్తుత సమాజంలో దూరం పెరిగిపోతుంది సార్. దగ్గరైతే అంతకన్నా మించిన సంతోషం లేదు సార్. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే సార్, ముందు రోజుల్లో సెలవులు వస్తే పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేటోళ్ళు సార్, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టేవాళ్ళు. ఇప్పుడు సెలవులు వస్తే హాస్పిటల్కి పోతున్నారు సార్, ఎందుకంటే హాస్పిటల్లో పుడుతున్నారు కాబట్టి. సార్ ప్రియురాల గురించి చెప్పండి. ప్రియురాలు కథ ఎత్తుకుంటే సార్, అది మా నరసింహారెడ్డి గారు చెప్పాలి. మా గురువు గారు నాతో రోజు అన్నాడు, పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒకసారి నవ్వు, అదే మన లవ్వు అన్నాడంట. అంటే ప్రేమ అనేటువంటిది సార్, అది అంటే దాన్ని నిర్వచించడానికి సాధ్యం కాదు సార్. మామూలుగా ప్రేమ అనే విషయానికి వస్తే సార్, తల్లి ప్రేమ బిడ్డకు జన్మనిస్తుంది, తండ్రి ప్రేమ బిడ్డల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది, భర్త ప్రేమ జీవితాంతం తోడుంటానన్న భరోసా ఇస్తుంది. కానీ మృగం రూపంలోని ఓ మనిషి ప్రేమ నీడలా వెంటాడుతుంది, నిలువెల్ల వణికిస్తుంది, నవ్వులను కాలరాస్తుంది, కన్ను మూసి కన్ను తెరిచే లోపల క్రూరంగా ఘోరంగా ప్రాణాలు తీస్తుంది. అలాంటి ప్రేమ కన్నా కన్ని పెంచిన ప్రత్యక్ష దేవుళ్ళైన అమ్మనాన్నల మీద ప్రేమ, తోబుట్టువుల మీద ప్రేమ, బంధువుల మీద ప్రేమ, బాధ్యతల మీద ప్రేమ ఉండాలి సార్. ఈ అట్రాక్షన్స్ ప్రేమలు సార్ ఇవన్నీ కూడా. అంటే బలహీనతకు అందమైన పేరు హాబీ, హాబీ ఒక ముళ్ళ గులాబీ అన్నట్టు ఈజీగా అట్రాక్షన్స్కి అలవాటు పడుతున్నారు, మళ్ళీ శాశ్వతంగా బాధపడుతున్నారు సార్. కానీ కొంతమంది అంటే తల్లిదండ్రులు అంటే అందరినీ అనడం లేదు సార్, ప్రేమ చాలా గొప్పది. కానీ దాన్ని దుర్వినియోగం కాకోకుండా తగిన స్థాయిలో దాన్ని ఆలోచించగలిగితే దానికి మించింది లేదు సార్. సార్ ప్రేమ గురించి ఇప్పుడు మీరు అన్నట్లుగా మైనర్లు అందరూ కూడా ప్రేమ ప్రేమ అంటూ తిరుగుతుంటారు, తర్వాత పెళ్ళి అంటారు, తర్వాత 3 నెలలకు మీరు అన్నట్లుగా విడాకులకు వస్తారు. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డ యువకులకి మీరు ఇచ్చే మెసేజ్? దీని విషయంలో సార్ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్, క్లిష్టమైన క్వశ్చన్ కూడాను. ఫస్ట్ నేను చెప్పాను కదా సార్, నెంబర్ 1 పేరెంటల్ కేర్. ఫస్ట్ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి సార్, వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే పేరెంట్స్ గురించి కాకుండా ఆ యువకులకి చెప్పండి. మా స్టైల్ అంటే సార్, ఇప్పుడు మనకు భారతదేశంలో ఇల్లు లేని వాడు ఉన్నాడు కానీ సెల్లులు ఉన్నాడు ఎవడు లేడు సార్. ఇది చేతికి వచ్చింది. ఒకప్పుడు కట్టుబానేసా, ఇప్పుడు నెట్టు బానిస్తారు. గతంలో తమరికి ఏముంది సార్, ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకోవాలంటే గుడికో గోపురానికో జాతరలు జరిగితే తప్ప ఎప్పుడో అప్పుడు చూస్తే చాలనేటోళ్ళు. రాను ఏమైంది సార్, టెక్నాలజీ పెరగడంతో ఫోన్లు రావడం, మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పెద్దలు ఏడ తంతారో అని భయం ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా ఏమైందంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని చెప్పే లెవెల్లో ఏమైందంటే సార్ సెల్ ఫోన్. ఇప్పుడు దాని తగ్గట్టు ఏమైందంటే ఆన్లైన్ క్లాసెస్. ఆపలేకపోతున్నాం, కానీ దాన్ని ఆపగలిగేటటువంటి ఒక శక్తి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే తప్ప వాళ్ళు ఆపే శక్తి దాటిపోయింది సార్ ఇప్పుడు. కరెక్టే. మీరు మీ స్టైల్లో ఒక ప్రాస కల్పిస్తూ దాంట్లో అంటే యుక్త వయసులో లేదా తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడితే జరిగే అనర్థాల గురించి ఒక మాట చెప్పండి. అంటే సార్ దీన్ని మనం కథల రూపంలో ఎక్కువ చెప్తాను సార్, అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. మీరు స్వీట్ అండ్ షార్ట్ అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అంటే ఒక ప్రాస కలిసేవో అంటే ప్రేమ ఎంత గుడ్డిది సార్ దానివల్ల జరిగే అనర్థాల గురించి. చిరునవ్వుల వరం ఇస్తావా, చితు నుంచి బతికొస్తాను, ఈ క్షణమే కరుణిస్తే మరణిస్తాను అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కదా సార్. చిరునవ్వుల వరం ఇస్తే చితు నుంచి బతికొస్తాను, ఈ క్షణమే కరుణిస్తే మరుజన్మకే మరణిస్తా అంటారు కదా సార్. అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి దీని విషయంలో సార్, యుక్త వయసులోనే ఎక్కువ పొరపాట్లు జరుగుతున్నాయి. దీనికి ఏమంటే సార్, వాళ్ళ బాధ్యత తెలుసుకోలేకపోతున్నారు సార్, ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఒక గోల్ సెట్టింగ్ ఉన్న వాళ్ళు ఈ రోట్లకు రావట్లేదు సార్. ఇప్పుడు 13, 14, 15, 16, 17, 18, 19 సార్, ఇట్ ఈస్ టీనేజ్. బట్ మనకి ఏమనిపిస్తుందంటే టీనేజ్ పరంగా తీసుకున్నప్పుడు 15, 16 ఈజ్ ఎ ఖతర్నాక్ ఏజ్ సార్. ఇది ఎక్కువ పొరపాట్లు జరుగుతాయి అక్కడే సార్. అందుకే పేరెంట్స్ ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఒక కార్పొరేట్ కాలేజీలో పెట్టేసి పిల్లల్ని 2 years కాపాడుకుంటామనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంటర్ మీన్స్ హంటర్ సార్, వాడి జీవితానికి వాడు ఒక అద్భుతమైన పెయింటర్. కాబట్టి ఇంటర్లోనే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సార్. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఇది వెరీ బిగ్ సబ్జెక్ట్. మనకు చాలా వరకు ఏమంటే సార్, వాళ్ళ మనసులో వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే తప్ప ఇతరులు కంట్రోల్ చేయలేనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది సార్. అందుకే నేను చాలా చోట్ల ఇన్స్పిరేషనల్గా చెప్తుంటాం, అయ్యా మేము కేస్ స్టడీస్ రూపంలో కూడా మాకు పలానా స్టేషన్ కేసులు వస్తుంటాయి, ఇలా ఇది జరిగింది. కానీ ఆ కాన్సెప్ట్ కొంతమంది వింటారు, కొంతమంది మర్చిపోతుంటారు సార్.
కానీ మా శక్తికి మించి చేస్తున్నాం సార్, మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఓకే, తర్వాత సూసైడ్ చేసుకుంటుంటారు కొంతమంది. అంటే రైతులు అవ్వచ్చు, లేదు ఉద్యోగాలు రాలేదని, లేదు ఫెయిల్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్? సార్ దీని మీద మా డిపార్ట్మెంట్లోనే యాంటీ సూసైడ్ ఉంది కదా సార్. అంటే మామూలుగా రీసెంట్గా కూడా మా మదనపల్లి పట్టణంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్ సే నో టు సూసైడ్ సెప్టెంబర్ మొత్తం కూడా సార్ ఈ మన ఆత్మహత్య వ్యతిరేక దినోత్సవం అని జరపమన్నారు. అప్పుడు గమనిస్తే ఏమైందంటే సార్ వాళ్ళకి చెప్పాం, ఎవరైనా మీరు ఒంటరితనం ఆత్మహత్యలకు కారణమవుతుంది సార్. ఒంటరితనం ఒకటి, ఆర్థిక కారణాలు, కుటుంబ నేపథ్యం, మెయిన్ వచ్చి ఆత్మాభిమానం సార్. ఆత్మాభిమానం అంటే తెలిస్తే ఏమైపోతుందో. దాని తర్వాత ఇది రీసెంట్గా ఏమైందంటే లోన్ యాప్ల వల్ల కూడా సార్ సూసైడ్లు చేసుకునే స్థితికి భయపడే పరిస్థితికి వచ్చేసారు. అప్పటికీ మా ఆఫీసర్స్ కూడా చాలా మందికి ధైర్యం చెప్పారు, మేము పోరాడుతున్నాం, చేస్తున్నాం. ఇప్పుడు దీని విషయం ఏం లేదు సార్, భగవంతుడు మనకు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇచ్చాడు సార్. అంతకన్నా ముందు చెప్పే విషయం అంటే ఒక వాటర్ డ్రాప్ ఉంది కదా సార్, ఒక నీటి బిందువు తీసుకొని చీమ మీద వేస్తే బతకాలనే ఆశతో చీమ గిల్లగిల్లగిల్లని కొట్టుకుంటూ బయట వస్తుంది సార్. ఇంత పెద్ద మనకు భగవంతుడు మనకు శరీరాన్ని ఇచ్చినప్పుడు, ఇంత పెద్ద శరీరాన్ని ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనం చెప్పడం అందులో బలమైనటువంటి ఒక మన కమ్యూనికేషన్ సార్ బాడీలో ఉంది. బట్ ఆ పాజిటివ్ ఎనర్జీ కాస్త మైండ్లో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా బతుకుతారు సార్. ఆ నెగిటివ్ థాట్స్ వల్లనే ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అందుకే మీకు ఏదైనా సమస్య వచ్చింది, సమస్యలు లేని ఎవరికి సార్, అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్య వచ్చింది, నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకో, తల్లిదండ్రులతో షేర్ చేసుకో, లేదు గురువుతో షేర్ చేసుకో. ఉన్నారు కదా సార్ ఇప్పుడు స్నేహం, ఇప్పుడు అద్భుతమైంది కదా సార్ స్నేహం. మంచి ఇప్పుడు మనకు నీకు తగిన ఫ్రెండ్స్ ఉంటారు. అందుకే సంతలోన వెలకట్టి కొనేసే సరుకు కాదురా స్నేహం, స్వచ్ఛమైన స్నేహం ముందు ఏ ఐశ్వర్యమైన దాసోహం అన్నారు. కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్నేహితులతో షేర్ చేసుకోవాలి. స్నేహితులతో సార్ అమ్మనంతో షేర్ చేసుకుంటే మనకు 100% ఆత్మహత్య జరిగే అవకాశం లేదు సార్. కాకపోతే సెన్సిటివ్నెస్ సార్, ఇప్పుడు సెన్సిటివ్నెస్ అంటే దానికి ఇంకొక కారణం ఉంది సార్. ఇప్పుడు మనకు ఒత్తిడి, ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు సార్, ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కడుంది సార్? కనీసం రోజుకు 10 నిమిషాలన్నా స్కిప్పింగ్ చేద్దామని ఆలోచన లేదు. 24 అవర్స్ ఏమైందంటే సార్ స్టడీ అని పోతుంటే వాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ స్పోర్ట్స్ మెన్ ఎవరు సూసైడ్ చేసుకోలేదు సార్, మీకు తెలియదు ఏమో సార్. స్పోర్ట్స్ మెన్ ఎవరు సూసైడ్ చేసుకోలేదు, ఎందుకంటే గెలుపోవటంలో ఉంటాయి. ఇది ఏమైందంటే సార్ ఆటోమేటిక్గా మార్కులు తగ్గినాయంటే ఇంకా అయిపోయింది, ఫెయిల్ అంటే అయిపోయింది, ఇంకా నేను చనిపోవాలా, లోకం వెళ్ళిపోవాలా. కాబట్టి ఈ కాన్సెప్ట్ మారాలంటే తల్లిదండ్రులు కావచ్చు, ఎక్కడ విద్యా సంస్థల్లో కావచ్చు, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల కూడా మనం ఆత్మహత్యలు ఆపచ్చు సార్. ఎక్కువ శాతం వాళ్ళు ఏదో ప్రాక్టీస్ సార్. ఇప్పుడు మహావిష్ణు మారవేషంలో భూలోకంలో పోతూ ఉంటే ఒక రైతు దుక్కి దున్నుతున్నాడంట సార్, ఎండిపోయిన దుక్కి దున్నుతాడు పొలాన్ని. ఈయన అడిగాడు, ఈ దుక్కి దున్నితే నీకేమొస్తుంది అన్నాడు ఆయన మహావిష్ణు అప్పట్లో. ఆయన అన్నాడు ఆ రైతు, ఏమీ లేకపోతే పని ఐదులకు ప్రాక్టీస్ వస్తుంది కదా సార్ అన్నాడంట. ఈయన అనుకున్నాడు, మనం కూడా శంఖం పూరించేది మార్చిపోతే ప్రాక్టీస్ పోతుంది కదని శంఖం పూరిస్తాడు. వెంటనే వరుణ దేవుడు వచ్చాడట సార్. ఇది జీవితం అంతే సార్. కష్టాన్ని తట్టుకుంటే ఆ తట్టుకునే శక్తి కూడా మనకు దేవుడు ఎలా కోరుకోవాలి సార్ మనం. సార్ ఫైనల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అన్ని స్టేట్లో ఎక్కువ శాతం సైబర్ క్రైమ్ జరుగుతుందండి. సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే మీ స్టైల్లో మిమిక్రీలో చెప్తారా, మోటివేషన్లో చెప్తారా, రెండు కలిపి చెప్తారా? చెప్పండి. రెండు కలిపి చెప్పేస్తారు సార్. ఎందుకంటే మీరు అన్నట్లు ఎక్కువగా ఓటీపీ చెప్పొద్దని కానీ, అవును సార్, లేదంటే ఆన్లైన్ ఫ్రాడ్స్, జాబ్ ఇస్తామని, ఇటువంటి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి సార్. వీటి మీద ఎక్కువగా మీ స్టైల్లో ఒక మిమిక్రీ, ఒక పవన్ కళ్యాణ్ ఎలా చెప్తాడు? మెయిన్ ఇది ఇండెప్త్ ఆఫ్ నాకు బేస్ వాయిస్ బేస్ అయితే చిరు గారు కాబట్టి చిరంజీవి గారికి చెప్పేస్తారు, ఆయన చెప్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో చెప్పాలంటే ఒక చిన్న సామెత ఉందండి, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారు, ఇన్స్టాల్మెంట్లో ఇంగ్లాండ్ కొంటారు అంటారు. కానీ ఒక్క మాట ఆలోచించాలి, ఎవరైనా ఉచితంగా మనకి ఎవరైనా ఇస్తారండి? ఎవరైనా ఒక అపరిచితుడు మనకు కాల్ చేసి మనకు లోన్ ఇస్తాము అంటే ఆటోమేటిక్గా మనం మనకి బోల్డ్ అయిపోతున్నాం. దయచేసి ఆలోచించాలి, ఎవరు వాడు, ఎందుకు ఫోన్ చేస్తున్నాడు, దీని అవసరం ఏంటని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా గుర్తిస్తే 100% మన తెలుగు రాష్ట్రాలే కదా సార్, ఎక్కడైనా కూడా జీరో సైబర్ క్రైమ్ చేయొచ్చు. ఎందుకంటే దానికి అప్రమత్తతే. మనం ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అన్నారు, బట్ దట్ ఈస్ అవుట్డేటెడ్. ఏబిసి మీన్స్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. సైబర్ క్రైమ్ జీరో. ఏపీ రాష్ట్రాలు అంటే మన ఆంధ్ర ఉండొచ్చు, తెలంగాణ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళ ఆట కట్టించడానికి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక బ్రహ్మాస్త్రం, మనం తెలుసుకోవాల్సిన అంశం, మనం అప్రమత్తతే శ్రీరామ రక్ష.
ఆ అప్రమత్తత లేనప్పుడు అడుగడుగున ఆటంకాలు ఉంటాయి, అడుగడుగున కష్టాలు ఉంటాయి, అడుగడుగున ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఒకటే ఆలోచించాలి, మనకు ఉచితంగా ఏది రాదు, కష్టపడితేనే వచ్చేటటువంటి ఫలాలు మనం పొందేటటువంటి భాగ్యం ఉండాలి. అందరూ ఆలోచించాలి పెద్ద మనసుతో. మనందరం కూడా పోలీస్ శాఖ సహకరించండి. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, మనం ఈ సైబర్ క్రైమ్ కానీ లోన్ యాప్లు కానీ వాటన్నింటికీ కూడా మనం ఎంత దూరంగా ఉంటామో మన జీవితాలు అంత భద్రంగా ఉంటాయి. ధన్యవాదాలు, మీ మెగాస్టార్. పోలీస్ అనగానే బూతులు వస్తాయి లేదా గంభీర వాయిస్ ఉంటుంది అనుకుంటారు చాలామంది. కానీ రామ్మూర్తి గారి వాయిస్ వింటే ఆయన మనలో ఒక మనిషిగా గుర్తిస్తారు. కేవలం సినిమా యాక్టర్ని కాకుండా మిమిక్రీ చేయడం అనేది ఒక ప్రవృత్తిగా పెట్టుకోకుండా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఆయన కొన్ని సబ్జెక్టులు ఎంచుకొని ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్పతారు. ఇది ఈ వారం రామ్మూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్తే సార్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.